హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతం బిస్కెట్స్. చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో ఇలా చాలా ఈజీగాను టేస్టీగా బిస్కెట్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. బాలామృతం బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల బాలామృతం పౌడర్ని వేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ కరిగించుకున్న నెయ్యిని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ పౌడర్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పిండిని కలుపుకోవడానికి కాచి చల్లారి పెట్టుకున్న పాలని కానీ లేదంటే నీళ్ళని కానీ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 లేదా 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్నాక చేతిలోకి తీసుకొని కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా క్రాక్స్ ఏమీ లేకోకుండా చేత్తో అంత బాగా నీట్గా అనుకోవాలి. ఇలా క్రాక్స్ లేకోకుండా నీట్గా అనుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పిండిని మరింత ఈజీగా చేసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. తర్వాత చిన్న కప్పు కానీ లేదంటే గ్లాస్తో కానీ ఇలా ఒత్తుకోవాలి. తర్వాత చుట్టూ ఉండే పిండిని తీసేయాలి. ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ రౌండ్ షేప్లో వస్తాయి. ఎక్స్ట్రాగా ఉండే పిండిని తీసేయాలి. తర్వాత క్రాక్స్ ఏమన్నా ఉంటే ఇలా చేత్తో అంత బాగా నీట్గా అనుకోవాలి. మీరు కావాలంటే మందంగా చపాతీని చేసి అన్నింటినీ ఒకేసారి ప్రెస్ చేసి తీసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకున్నాక ఈ బిస్కెట్స్ని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని తీసుకున్నాక బిస్కెట్స్ పైన ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి. ఇలానే అన్ని వేసుకున్నాక తర్వాత కొంచెం ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ప్రీహీట్ చేసుకోవడానికి ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక ప్లేట్ కానీ ఇలా బౌల్ కానీ కవర్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. అదే మీరు అవెన్లో చేస్తున్నట్లయితే 170 డిగ్రీస్ పైన 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా స్టాండ్ను కానీ లేదంటే క్యారీ బాక్స్ మూతను కానీ పెట్టి తర్వాత బిస్కెట్స్ ప్లేటుని పెట్టి కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 25 లేదా 30 నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి. అవెన్లో అయితే 170 డిగ్రీస్ పైన 25 లేదా 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత బౌల్ని తీసి ఈ ప్లేట్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని బిస్కెట్స్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం బిస్కెట్స్ రెడీ. చాలా ఈజీగా టేస్టీగా ఈ బిస్కెట్లని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.